నవరసంబులుకు నాట్య మయూరియై మూల శబ్దంబుల మోక్షహంస. నవరసంబులుకు నాట్య మయూరియై మూల శబ్దంబుల మోక్షహంస. పరమ పవిత్రమౌ పరమాత్మ గీతయే నేడు నాట్యం వాడుచుండెగనుమా. పరమ పవిత్రమో పరమాత్మ గీతయే నేడు నాట్యం వాడుచుండెగనుమ. మునిరతనార్యులు మోదిల్లు శిష్యుండు, మునిరతనార్యులు మోదిల్లు శిష్యుండు సహజాచలుని కంఠ శబ్దరీతి. అజ్ఞానతిమిరంబులంతంబుజేయ అనాది బోధను వినుము ఆర్యులార. అజ్ఞానతిమిరంబులంతంబుజేయ అనాది బోధను వినుము ఆర్యులార. వినుము ఆర్యులార. తెలిపే జ్ఞానేశ్వరుల్ గీతం దివ్య రీతి. తెలిపే జ్ఞానేశ్వరుల్ గీతం దివ్య రీతి. ఆణిముత్యమీ గ్రంథము అచలులార. ఆణిముత్యమీ గ్రంథము అచలులార. ఆదరించిరి గీతను అచల ఋషులు గురుని వాక్కుగా గ్రహించి గురుతుగనుడు. ఆదరించిరి గీతను అచల ఋషులు గురుని వాక్కుగా గ్రహించి గురుతుగనుడు. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఈ గీతా జ్ఞాన యజ్ఞ కార్యక్రమం మొదలై నిన్నటికి 1078 రోజులైందండి. ఈ రోజు 1079 రోజులు. ఈ గీతా జ్ఞాన యజ్ఞ కార్యక్రమం సంకల్పించి నిర్వహిస్తున్న శ్రీ విద్యాసాగర్ గురువు గారికి, శ్రీ వెంకటేశ్వర గురువు గారికి శ్రోతలందరి తరపున ధన్యవాదాలు అన్నారు. ఈనాటి కార్యక్రమంలో పాల్గొన్న ఆత్మస్వరూపులైన శ్రోతలందరికీ కైవల్యాసనం తరపున, అలాగే శ్రీ శివరామ దీక్షితుల వారి అచల యూట్యూబ్ ఛానల్ తరపున హృదయపూర్వక స్వాగతం, వందనాలు. గురుదేవులు సహజాచల రాజయోగి శ్రీ పూజారి వెంకటేశ్వర గురువు గారిని కార్యక్రమం ఆరంభించమని కోరుతున్నానండి. సర్వము గురువుమయము, సర్వము గురువుమయము. భవరోగ వైద్యుడతడని తెలియము. సకల విద్యల నిలయము దక్షిణామూర్తి అతడని తెలియము. మూగవాణి మాటను, ఈ మూగవాణి మాటను శ్రోతలు కోటలు దాటించును. గురు కృపా సిద్ధితోనే నేనెంత ఆనందముందినానో. నిజయోగి శ్రీకృష్ణుడు, నిజ భక్తుడైనట్టి అర్జునుడు. వీరి సంవాదామృతం జనుల రమణ పాలిట అమృతం. వేదవ్యాసుడు దీనిని జనుల యద వికసించునట్లుగాను మహాభారతమందున వెలిగించే కోటి సూర్యుల వెలుగుతో. నిత్య సత్య శాశ్వతమైన పరిపూర్ణంలో లేఖనే జరుగుతున్నట్లుగా తెలియబడుతున్న పవిత్రమైన శ్రీమద్ భగవద్గీత జ్ఞానేశ్వరీయ జ్ఞాన యజ్ఞంలో ఇవాళ 1079 రోజు, అంటే క్రీస్తు శకం 2024 ఫిబ్రవరి 17వ తేదీన మనము
18వ అధ్యాయం అహంకార నిరసన తర్వాత మానవ స్వభావ లక్షణాన్ని 18వ అధ్యాయం 60వ శ్లోకంలో తెలుసుకునే దానికి ముందుగా శ్రీకృష్ణ దేశికేంద్రుల 210వ కందపద్యంతో శ్రోతలందరికీ సాదర స్వాగత సుమాంజలి. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్భాగవత కృష్ణదేశిక ప్రభులు రచించిన 292 కందార్థ దరువులు సంపూర్ణంగా జ్ఞానయజ్ఞంలో రోజుకొకటి చొప్పున వ్యాఖ్యానించబడిన విషయం శ్రోతలకు విదితమే. ఈ కందార్థ దరువులను రచించిన 19 సంవత్సరాల వరకు అవి ముద్రణకు నోచుకోలేదని, వాటిలోని నిగూఢ భావాలను మరింత స్పష్టం చేస్తూ రచయిత క్షరాక్షరోపాధి ద్వయదోషరహిత పరమతత్వ కందములు 261 రచించారని, తదుపరి సద్గురు శుభాశీస్సులతో ఈ రెండూ కలిపి ఒకే పుస్తకంగా ముద్రించారని పెద్దలు చెప్పగా విన్నాం. పుస్తకం ఇప్పుడు మన భక్తులతో చాలా మంది దగ్గర ఉంది. ఈ కందపద్యాలు భగవద్గీతకు ఉత్తర గీత వలె సద్గురు భక్తులకు కందార్థ దరువులలోని ఎన్నో సమస్యలకు సమాధానమై విలసిల్లుతోంది. ఎంతో ఉపయోగకరమైనటువంటి ఈ కందపద్యాలను రోజుకు ఒక్కొక్కటి చొప్పున వివరించాలని అడిగిన ప్రత్యక్ష శ్రోతల కోరిక మేరకు జ్ఞానయజ్ఞంలో శ్రీకృష్ణ పరమాత్మ సందేశానికి ముందే ప్రతిరోజు కృష్ణ ప్రభువుల దర్శనం మహద్భాగ్యంగా భావిస్తూ ముందుకు వెళదామా? లేని నే లేక వచ్చిన నేనేగిన నుండు బయలు నేనెరుగను ఈ నేనుండి దాన్ని కనుగొని నేనేగితే మరల పుట్టను ఇక ఎన్నటికిన్. ఇది ఎవరు చెబుతున్న మాట గుర్తుందా? కావూరు నాగేశ్వర ప్రసాద్ గారు. గురువా శిష్యుడా? గురువా శిష్యుడా? ఇది గురువే చెప్తున్నట్టుంది గురుగారు. కానీ అక్కడ మనకు గురు శిష్య సంవాదంలో కృష్ణ ప్రభువు చూపించింది శిష్యుడి స్పందన. గురువే చెబుతున్నట్టు ఉంది. అంటే ఈ శిష్యుడే గురువాక్యాన్ని పలుకుతున్నాడని మీ వల్లే తెలుస్తా ఉంది. చూడండి, గురువే చెబుతున్నట్టుంది అని చెప్పారు అంటే మీకు గురువాక్యం తెలుసు అని అర్థం. కానీ మనకు 209వ కందపద్యానికి శీర్షిక, నిన్నటి శీర్షిక శిష్యుని స్పందన. నిన్న శిష్యుని స్పందన, ఇది కూడా శిష్యుని స్పందనే. వాళ్ళ స్వభావ లక్షణం అన్నారుగా ఏమండి? అది వేరు. సారీ, ఓకే శిష్యుని స్పందన. ఓకే, రైట్. నిన్న శీర్షిక శిష్యుని స్పందన. అవునవును. అయితే అప్రయత్నంగా మీరు చెప్పినట్లు గురువాక్యమే కనుక గురు శిష్యులు అనే గుర్తు ఇప్పుడు ఇతనికి లేదు. కనుక నిత్య ప్రార్థనా గీతంలో చిన్న సవరణ చేద్దామా? ఒకసారి నిత్య ప్రార్థనా గీతం పెట్టండి. అంటే మనం చేసేది కదా, అది అవుతున్నది, మీ వల్ల అవుతున్నది. ఒకసారి కుడుపు నాగేశ్వరరావు గారు దాన్ని రిపీట్ చేయండి. నిత్య ప్రార్థనా గేయం ఉంది కదా, ఎట్లెట్లా ఇప్పుడు శిష్యుని స్పందననే మీరు గురువు చెబుతున్నట్టుందని చెప్పారు కదా. అవునండి. ఇదో సవరణ జరుగుతుంది చూడండి. నిత్య గురుస్థుతి అన్నప్పుడు మనం మొదలు పెట్టింది కాదు కదా. సర్వము గురువు మయము భవరోగ వైద్యుడు అతడని తెలియ. గురువు ఎక్కడో ఉంటాడు అనుకున్నాం, కానీ సకల విద్యల నిలయము దక్షిణామూర్తి ఇతడని తెలి. యా ఉంది కదా, రెండుకి ఆ పెట్టున్నాను. అవునండి. మీరు చెప్పిన దాని ప్రకారం ఇప్పుడు మీరు చెబుతున్నట్లు చూస్తే నిన్న శిష్యుని స్పందన చెప్పినప్పటికీ ఇది గురువు చెబుతున్నట్టుంది అన్నారు. అంటే మన ఇద్దరిలో ఉండేది గురువే. ఇప్పుడు పూజారి వెంకటేశం తర్వాత కావూరు నాగేశ్వర ఇద్దరు రద్దు కాబడినారు. అన్ని తెలిసిన వెనుక అచలమే ఉండు గురువు శిష్యులు లేదు గుర్తేమీ లేదు. సవరించు కుడుపు నాగేశ్వరరావు గారు. సకల విద్యల నిలయము దక్షిణామూర్తి అది నాయన. ఈ యా ఉంది కదా, మళ్ళీ రేపట్లో సవరించి పర్వాలేదు. ఎరా మరి పెట్టండి ఇక్కడ 2వ లైన్లో చూడండి. దక్షిణామూర్తి ఇతడని తెలి. దాన్ని యా బదులు ఈ అంటే హల్లులో ఈ పెట్టండి. అది ఇతడని తెలియదు. ఇతడు ఎవరు? అన్నమయ్య అడగండి, చెప్తాడు. ఈవలేది యావలేది ఇతని దాసునికి. అతని దాసునికి అనలేదు ఆయన. ఆవల ఈవల అనేది లోపల బయట పరిపూర్ణం నిండి ఉందని చెప్పేది మధ్యలో ఉండేవాడు. మధ్యలో ఉండేవాడు లేదని తెలిస్తే యువతల అవతల ఎక్కడుంది?
అప్పుడు నువ్వే అప్పుడు ఇతడే దక్షిణామూర్తి. ఆ గురువు గారు దక్షిణామూర్తి తత్వాన్ని తెలిసిన వాడు దక్షిణామూర్తి కాదా? దక్షిణామూర్తి. వంట వచ్చిన ఆవిడ వంట ఆవిడ, అవును. డ్రైవింగ్ వచ్చినవాడు డ్రైవరు, ఈత వచ్చినోడు ఈతగాడు, పాట వచ్చినోడు గాయకుడు. దక్షిణామూర్తి తత్వం తెలిసినోడు దక్షిణామూర్తే. అంతే కదా గురుగారు. కాబట్టి రేపటి నుంచి ఏమైతుంది, ఇది ఆ పైన ఆ అట్టే ఉంటుంది, భవరోగ వైద్యుడతడని తెలియము. ఇక్కడ సకల విద్యల నిలయము దక్షిణామూర్తి ఇతడని తెలియము. ఇప్పుడు కావూరు నాగేశ్వర ప్రసాదే దక్షిణామూర్తి. అది మీరు అవుననే దానికి కాదని అది అంతే. అది ఇప్పుడు అది క్లారిటీ అన్నమాట. ఓకే, ఈ విషయాన్ని మనం కృష్ణప్రభువులు శిష్య స్పందనలో చూద్దాం, వచ్చేయండి. లేని నే ఎత్తనే చెప్పాడు ప్రారంభంలో, లేని అంటున్నాడు చూడండి. ఇది నాకు తెలియదు, ఇంకా చూడలేదు ఆయన్ని. ఆల్రెడీ వాళ్ళు పాపం క్యాన్సర్ పేషెంట్. ఆయన ఒరిస్సా నుంచి శంకర్ నారాయణ, వయసు 70 దాటిందండి. మొదటి కందపద్యాన్ని కుడుపూడి నాగేశ్వరరావు గారు, మీరంతా అప్పుడు పరిచయం లేదు నాకు. కేవలం గురుపదం వాట్సాప్ గ్రూప్ లో మొదటి కందపద్యం నుంచి వ్యాఖ్యానం మొదలెట్టాను. ఆయన 2 కందపద్యాలకంతా ఫోన్ చేయడం మొదలెట్టాడు. ప్రతిరోజు నడిపించి వాళ్ళ అమ్మగారు చెప్పేదంట ఇదే మాటలు. కానీ వాళ్ళ అమ్మగారికి, ఆయనకు, నాకు, నీకు కందపద్యాలు అవే. వారికి అవగాహన పెరిగింది. మా అమ్మ చెప్పినట్టే చెప్తున్నారు మీరు పూజారి వెంకటేశం గారు అని చెప్పి 40వ కందపద్యానికి ఆయన లేని శంకర్ నారాయణ అని సంతకం పెట్టాడు. 41 రోజు వినేవాడు. మరుసటి రోజు ఆ వ్యాఖ్యానం కోసం ఎదురు చూసేవాడు. ఈయనను అమెరికాలో నుంచి ఆయన అశోక్ బోధానంద అశోక్ వీళ్ళిద్దరూ ప్రతిరోజు ఈ వ్యాఖ్యానం కోసం ఎదురు చూసేవాళ్ళంట, నిద్ర లేసి డైలీ. చివరికి వాళ్ళు లేని అని టైటిల్ పెట్టుకున్నారు. అమెరికా సంయుక్త రాష్ట్రాల నుంచి ఆయన ఇక్కడికి వచ్చాడు. ఇక్కడ సేమ్ చూపిస్తున్నాడు ఆయన. 41లో లేని ఉంది చూడండి. నేను అదే 40 కందపద్యాలకు బోధ పూర్తయిందని చెప్పాను. 210లో మళ్ళీ ఆ మాట వచ్చింది చూడండి. నిన్నటికి శిష్యుడే ఆ మాట అనేస్తున్నాడు. లేని నే నీవు లేని స్థానం, అదే దక్షిణామూర్తి. లేని నే నీవు లేని స్థానంబును కారణంబును సర్వమునకు అధిష్టానంబు సాక్షి సత్యము జ్ఞానము ఆనందము అని చెప్తే తప్పు కదా. దాన్ని ఏమని దానికి లేదు. దాన్ని ఏమని అనరాని తత్వం అదేని జాలమమ్మ పాడిన తర్వాత ఆవిడ పరిపూర్ణుడు అని అర్థం. ఇంత స్పష్టంగా ఉండేటప్పుడు 210వ కందపద్యంలో శిష్యుడే ఈ విధంగా స్పందించినట్టు అది గురువాక్యం అని మీరే చెప్పిన తర్వాత మీరు దక్షిణామూర్తి కంటే వేరేట్ అవుతారండి. ఇప్పుడు ఓ రకంగా ఏమీ లేని తత్వం అన్ని ఉన్న తత్వం కింద భావించవచ్చా? ఏమీ లేదు అన్ని ఉంది అని చెప్పేదానికి భావించేవాడు అందులో ఎక్కడున్నాడు? నిర్భావం పరిపూర్ణము భావించవచ్చా? లేదు. రఘు గారు ఒకప్పుడు వేసిన ప్రశ్న ఒకప్పుడు వేసిన గురువు గారు అంత కరెక్ట్ గా ఆన్సర్ చెప్తాడు. ఇటు అనుకోవచ్చా గురువు గారు అంటాడు. ఇప్పుడు అడగడు. డిసిషన్ మేకింగ్ అది జరుగుతుంది. కానీ నేను అనుకోవచ్చా అంటే అప్పుడు నేను మీకు ఆన్సర్ చెప్పేదానికి 2వ వాడు కావాలి ఇంకా. కాబట్టి మరి అంతటా నిండి ఉండేటువంటి అచల పరిపూర్ణ తత్వాన్ని గురువు శిష్యుకి సూచన చేస్తారే తప్ప మీరు ప్రశ్నిస్తే నేను సమాధానం చెప్తే అది ఎరుకగును, అది పరిపూర్ణం కాదు. తీసుకోండి. లేని నేను అనే శరీరము ఆయన ఇది చదవమంటున్నాడు. అంటే ఈ లేని పదం ఇక్కడ కూడా ఉంది కదా. అవునండి. లేని నేననే శరీరానికి లోపల బయట పరిపూర్ణంగా ఉండేటప్పుడు మన ఇద్దరం దీంట్లో లేకనే మాట్లాడుతున్నామని ప్రతిరోజు ముందర పాట పాడుతా ఉంటే అవును మీరు అనుకోవచ్చా అంటే అప్పుడు సమాధానం చెప్పేదానికి మళ్ళీ నేను కావాలి మీకు. అంటే పరిపూర్ణం అంతటా నిండి ఉన్నదనే భావాన్ని అక్కడ నేను ఈ లేని నేను అనే దాంట్లో సూచిస్తుందా అనేది నేను ఆలోచిస్తున్నా గురుగారు. అవునండి, లేని నేనులోనే కదా పరిపూర్ణం ఉంటది. ఉండాలనుకునే నేనులో పరిపూర్ణం ఎట్లుంటది? అది ఇప్పుడు 60వ శ్లోకానికి అప్పుడు మన జ్ఞానేశ్వరి చెప్తారు ఈ విషయం క్లియర్ గా. నువ్వు పరిపూర్ణుడే, నువ్వు అటు అనుకోవాలి కదా. అదేలేండి. నువ్వు ఇంకొకటి అడుగుతున్నావు నేను పరిపూర్ణుడేనా అని.
ఆ, చెప్పేదానికి రెండో వాడు ఎక్కడ, దానికి నీకు డౌట్ వచ్చిందంటే ఇంకా నీకు అర్థం కాలేదని అర్థం అంతే. అంటే గురువు లేకపోతే శిష్యుడు లేడు, శిష్యుడు లేకపోతే గురువు లేడు అంటారా? నేనంటానా అదే నిజం. ఆ, ఆ ఇద్దరు ద్వయం, ఆ, గురు శిష్యుడు ద్వయం. అవును. ఇంతకు ముందే చెప్పాను మీకు, అన్ని తెలిసిన వెనుక అచలమే ఉండు, గురువు శిష్యులు లేరు గుర్తేమి లేదు. ఆ, జనులు ఈ బోధ ఎరిగి ఉంటారు, భ్రమరహితమై బట్ట బయలు గంటారు. జనులకి బోధతో జన్మరహితంబు, అవుననుచు శివరాముడన్నాడు ధరలో. ఇది శివరామ దీక్షలు చెప్పినట్టు, అంటే మన గురువు చెప్పినట్టు నేను మీకు చెప్పాలనే తప్ప ఉమ్, నా మాటగా నేను మీకు చెప్పకూడదండి. ఆ, చెప్పడానికి నాకు అధికారం లేదండి. ఉమ్, కనుక శిష్యుడైనటువంటి నేను గాని, ఉమ్, మిమ్మల్ని నేను గురువుగా భావించడం గాని, ఉమ్, ఈ రెండు ఒక నేనేనండి. అది మాయండి. ఆ, కమాన్ వచ్చేసారు. లేని నే లేక వచ్చిన, గురువు నాకంటే వేరుగా ఉన్నాడని మీ దగ్గరికి వచ్చిన. ఉమ్, మీరు ఆల్రెడీ గురుమూర్తి అయి ఉన్నారని నాకు ముందు తెలియదు, ఉమ్, కాబట్టే కదా మీ దగ్గరికి వచ్చిన. అవునండి. కానీ మీ తత్వం నాకు తెలిసిపోయిన తర్వాత మీరు లేకనే బోధిస్తున్నారని, అయ్యా అచల పరిపూర్ణ గురుమూర్తి కావూరు నాగేశ్వర ప్రసాద్ గారు ఆల్రెడీ పరిపూర్ణుడేననే విషయం ఇప్పుడే తెలిసింది నాకు. ఉమ్, తెలిసిన తర్వాత నేనేగిన తెలిసిన నేను పోతే, ఉమ్, ఇప్పుడు మీకు సమాధానం చెప్పేదానికి ఎవడున్నాడు, మీరు ఎవరిని అడుగుతారా? ఉమ్, అట్లా లెక్క. లేని నే లేక వచ్చిన అంటే మీ దగ్గరికి నేను శిష్యుడిగా రాకముందు కూడా నేను లేనన్నమాట. ఆ, అక్కడ అదే అర్థం. అదేనండి, అదే అదే. ఉమ్, నేనేగిన అంటే లేని నేను లేదని తెలిసిన తర్వాత, ఉమ్, ఉండు బయలు నిత్య సత్య శాశ్వతమై ఉండేది ఉమ్, నేను ఎరుగను, అది నాకంటే తెలుస్తుంది. నేను ముందే లేదు కదా, ఆ, ఉన్న పరిపూర్ణంలో నేను లేదు కదా, సపరేట్ గా లేదు కదా. సపరేట్ గా లేదు. ఉన్న పరిపూర్ణమే ఉన్నదన్నటికి, లేనిరుక జోలందు లేనే లేదెప్పుడు. ఉమ్, భ్రాంతియే ఈ ఎరుక పట్టు విడవాలి, భ్రాంతియే ఈ ఎరుక పట్టు విడవాలి. ఎరుక పట్టు వదలాల్సింది భ్రాంతి, పరిపూర్ణం కాదు. అవును. జగము చూసిడి వాడు చూసేది ఎరుకే, పొట్టనే లేనప్పుడు గిట్టుననుటేలా. పాలు తాగిన పాము విషముడిగి ఉంటే, ఎరుక పుట్టిన మాట నిజమని చెప్పవచ్చు. కత్తి వేటుకు గాలి తెగితునకలైతే, ఎరుక పుట్టిన మాట నిజమనవచ్చు. అంటే పాము పాలు తాగడం వల్ల దానికి విషయం తొలగిపోతుందా? ఆహా, మరి నేను లేదని అనుకున్నంత మాత్రాన నేను లేకుండా పోతానా? అది ఇక్కడ విషయం. ఉమ్, అదే ఈ విషయం. నేను లేదని అనుకునేది ఉమ్, లేదంతే. అనుకునేది మళ్ళీ అనుకునేదానికి గాడదా నేను? అనుకున్నప్పుడు లేదు. ఎంత క్లారిటీ చూడండి. ఉమ్, ఇప్పుడు ఈ నేనుండి, ఏ నేను లేదని తెలిసిన నేను, ఆ, లేదని తెలిసిన నేనుండి దాన్ని కనుక్కున్న తర్వాత, ఉమ్, అప్పుడు గాన నేను లేదని నాకులోనే నిర్ధారణ అయితే, ఉమ్, ముందే పుట్టలేదని తెలిసింది కాబట్టి ఇంకా ఎన్నిటికీ పుట్టే పని లేదు. 8వ అధ్యాయం 15వ శ్లోకంలో ఉంది ఈ విషయం చూసుకోండి. ఉమ్, మాముపేత్య పునర్జన్మ దుఃఖాలయమశాశ్వతం. అక్షర పరబ్రహ్మయోగం అండి. ఉమ్, సేమ్ డైలాగ్. ఆ, మాముపేత్య పునర్జన్మ దుఃఖాలయమశాశ్వతం. ఇంకా పైకి నాప్నువంతి మహాత్మానః సంసిద్ధిం పరమాం గతాః. నాయన కావూరు నాగేశ్వర ప్రసాద్ గారు, మీరు సద్గురువుని చేరిన తర్వాత ఇంకా జన్మ ఎక్కడుందయ్యా? దుఃఖాలయం అశాశ్వతం. జనన మరణాలు అనేటివి దుఃఖాలయము. ప్రపంచము ఈజ్ దుఃఖాలయం. ప్రపంచము, జననము, మరణము అనేటువంటి దుఃఖాలయం మధ్య ప్రపంచం పరిఢవిల్లుతోంది. అశాశ్వతమైన ప్రపంచం.
శాశ్వతమైన దానిలో అశాశ్వతం ఎలా ఉంటుంది అనుకున్నారు మీరు? ఉమ్, కృష్ణ పరమాత్మ అడగండి, నన్ను ఇన్వాల్వ్ చేయబోతుంది. ఉమ్, మాం ఉపేత్య, ఉమ్, ఎప్పుడైతే నువ్వు నన్ను పొందావో, మొదటి నన్ను, ఉమ్. ఈ మొదటి నన్ను, రెండో నేను, మూడో నేను అనేది భలే ఉపయోగపడ్డాయి మనకి కదా. అవునండి, అవగాహనలో చాలా అవసరం ఉంది. అంతే అంతే, అన్ని నేను లేవు. అవునవును, లేకపోతే 24, 25, 26 పెట్టుకున్నాగా. అది భలే ఉపయోగపడుతుంది కదా. లేకపోతే అవగాహన కుదరదు కదా గురుగారు. అంతే అంటే మాం ఉపేత్య 26 ఎప్పుడైతే నువ్వు చేరావో, ఉమ్, నెంబర్ లేదు. అవును. పునర్జన్మ దుఃఖాలయము అశాశ్వతము నా ఆప్నువంతి, పొందవు. ఉమ్, ఎందుకో తెలుసా? ఉమ్, నేను వరుసగా ఇట్టే చెప్తాను, నేను అన్వయక్రమం మార్చనని. ఉమ్, నా ఆప్నువంతి, పొందవు. ఉమ్, జనన మరణాలకి పొందవు నాయన. నువ్వు ఎందుకో తెలుసా? ఉమ్, మహాత్మన, నువ్వే మహాత్ముడు. ఇప్పుడు ఉమ్, ఉమ్. నేను నీకంటే వేరుగా లేదు తండ్రి. ఆ, మొదటి నేను, ఉమ్, రెండవ నేను, మూడవ నేను నీకంటే వేరు. అవునండి. ఆ, అది ద్వయం. ఉమ్, దేంతో అయితే మీరు భావిస్తారనుకుంటున్నారో అది రెండో నేను. ఆ, దేన్ని భావిస్తారో అది మూడో నేను. ఉమ్, కానీ నువ్వు ఇప్పుడు మహాత్ముడు అన్న. ఉమ్, జ్ఞానయజ్ఞంలో సాక్షాత్తు అర్జునుడికి బోధించబడినటువంటి జ్ఞానయజ్ఞాన్ని సాక్షాత్తు ప్రత్యక్ష శ్రోతల మధ్య అంతర్జాతీయ వేదికలో 210 కంద పద్యాలతో ఉమ్, ఎంతో మంది సాహిత్యంతో మేళవించి 1079 రోజులుగా మీరు వింటున్నారంటే ఉమ్, ఇప్పుడు మీరు మహాత్ముడు తండ్రి. మహాత్మానః, సిద్ధి పొందలేదు నువ్వు, ఉమ్, సంసిద్ధి ఆల్రెడీ సిద్ధి ఉన్నానా. ఉమ్, మహాత్మానః సంసిద్ధిం, సంసిద్ధి మామూలు సిద్ధి కాదు. ఆ, ఈ రోజు ఏదైనా వస్తే అది సిద్ధి. ఉమ్. సంసిద్ధి అంటే ముందే సిద్ధుడు తండ్రి నువ్వు. ఓ, సంసిద్ధి అంటే ముందే సిద్ధించి ఉంటాడు. ఓకే, ఓకే. పరమాం గతః, ఆల్రెడీ నువ్వు పరిపూర్ణుడే గనుక, నువ్వు పుట్టలేదు గనుక దీనికి జన్మ లేదు. కాబట్టి 210వ కంద పద్యంలో మనకు నిత్య ప్రార్థన గేయం సవరించబడింది. ఉమ్, ఇది నా జీవితంలో భగవద్గీత ఆర్టికల్ రాసేటప్పుడు స్టార్ట్ అయింది. ఆ, భగవద్గీత కాల నిర్ణయము అని రాస్తే పూర్తి అయ్యేటప్పటికి కాలాతీతం అని టైటిల్ సవరించబడింది. ఉమ్, అట్లా దక్షిణామూర్తి ఏడా ఉన్నాడు అనుకుంటే ఇప్పుడు మీ వల్ల దక్షిణామూర్తి ఏడే ఉన్నాడు. కావూరి నాగేశ్వర ప్రసాద్ దక్షిణామూర్తికి తేడా లేదని ఎప్పుడైతే తెలిసిందో, ఆ, ఆ తెలిసిన వాడికి కూడా ఇంకా ఉనికి ఉండదు. ఉండదు. అంతే. నాలో పలికే దక్షిణామూర్తి అన్నప్పుడు ఇక నేను ఎక్కడున్నాను దాంట్లో. అది నేను పుట్టను అంటే అది లెక్క. అంటే ఇప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే గురు శిష్యులు మాట్లాడుకున్నప్పుడు ఇద్దరు దక్షిణామూర్తులు ఇద్దరు మాట్లాడుకున్నట్ట. అంతే కదా, ఆ, అంతే కదా. డౌట్ ఏముంది మీకు? కాదు గురువు గారు, గురువుకి శిష్యుడికి మధ్య ఉన్న కనెక్షన్ జ్ఞాన సంబంధమైన కనెక్షన్. అప్పుడు జ్ఞాన సంబంధమైన కనెక్షన్ ఉన్నప్పుడు దక్షిణామూర్తి గురువులో ఉంటాడు, కానీ శిష్యుల్లో ఉంటే మరి శిష్యుడు ఇక గురువుని ఆశ్రయించాల్సిన అవసరం ఉంటది. అవసరం లేదనే కదా చెప్తాను. లేదని ఎవరు ఆశ్రయించమని, మిమ్మల్ని ఆశ్రయించని చెప్పలేదే. మీరే గురువు అని కదా చెప్తాను. మిమ్మల్ని ఆశ్రయించేది అవసరం లేదనే కదా చెప్తాను. చెప్పు నేను అలాగాదు గురువు గారు, నేనున్నాను, మీరు చెప్తున్నారు 2 రోజులు మట్టి, నేను గురువుగా భావించి నేను అంతా వింటున్నాను కదా. 2 రోజులు గురువుగా భావించినారు. దక్షిణామూర్తి ఉంటే ఇప్పుడు మీరు నేను చెప్పటం నేను వినటం అనేది 2 రోజులు నుంచి జరగదు కదా గురువు గారు. 2 రోజులు జరగలేదని తెలియడమే. 2 రోజులు జరిగింది ఏదైతే జరిగింది అనుకుంటున్నామో ఆ జరిగిందనే వాడిని ఇప్పుడు ఇచ్చేయాలి మీరు. ఏదైతే జరిగిందో, జరగడం అనేది కాలాంతరం కదండి. కాలంలో ఏదైతే ఉందో, నేను మీకు పెట్టి రథసప్తమి సందేశం పెట్టాను కదా. సూర్యుడి భార్య సంధ్య అంట. సంధ్య అంటే నీడండి. నీడ. సూర్యుడు ఉంటేనే నీడ ఉంటది. అవును. రాత్రిలో నీడ అంటే ఎవరికి ఉంటది? నీడ అది అర్థం చేసుకుంటారని పెట్టాను, మీకోసం పెట్టింది నేను దాన్ని. సూర్యుడి భార్య సంధ్య అంట. కొడుకు పేరు యముడు అంట. కూతురు పేరు యమున అంట. యముడు అంటే అర్థం ఏంటి? కాలంలో అందరి ప్రాణాలు తీసేదానికి ఒక మనిషి ఆడించిన వస్తాడనే.
యముడు అంటే కాలంలో జనన మరణాలని అర్థం. అంతే. దానికి స్త్రీవాచకమే యమున. యమున దారిచ్చింది అంటే అతనికి ఇప్పుడు ఎవరు అదేదో ఉంది కదా, నాకు కూడా తెలియదండి. వాళ్ళని ఎత్తుకుని పోయేటప్పుడు కృష్ణ పరమాత్మ తీసుకుని పోయేటప్పుడు యమున దారిచ్చిందంట కదా అవును వాసుదేవుడికి. అవునవును మనం చెప్పుకున్నాం. దాంట్లో యమున దారిచ్చింది అంటే అర్థం ఏంటంటే అతనికి మరణం అనేది ఇంక లేదని అర్థం. పూతన పాలిస్తే పూతన చచ్చిపోయింది, ఈడు చావలే. పూతనాన్ని ఎందుకు పంపారు? అది పురాణం అండి. పూతనాన్ని ఎందుకు పంపారు కృష్ణుడి దగ్గరికి? కృష్ణుడి దగ్గరికి అతన్ని చంపించడానికి ఆడు చేసిన పని. ఎవరు? కంసుడు. రావణాసుడు పిలవకండి, ఆయన రామాయణం. కంసుడు పూతన. దాని అర్థం చూడండి, కంసుడు పూతనాన్ని పంపించాడంటే ఎవరన్నా పాలు తాగితే చచ్చిపోతారు, మనిషి పాలు తాగితే ఎవరన్నా చస్తారా? సావరు. అదే పూతనాన్ని పంపిస్తే కృష్ణుడి దగ్గరికి పూతన చచ్చిపోయింది. అవును, అది ఎలా జరిగింది అంటే మీరు చెప్పారు. ఏముందా మీకు దానికి ఎగ్జాంపుల్ కావాలా? లేకుండా చేశారు కృష్ణుడు పోతాను అని చెప్పి అన్నారు. వద్దు, మళ్ళీ చూద్దాం. అంత సూచన అంటే మీరు మళ్ళీ ఇన్ని అడుగుతారా? మీరు ఇక్కడ వినండి, ఇప్పుడు ప్రాక్టికల్ వినండి. పూజారి వెంకటేశాన్ని నూనె కట్లే పంజరి పాము ఇంతకుముందు చెప్పాను కదా రోజు మీకు. పూజారి వెంకటేశాన్ని అర్ధరాత్రి 12:30 1 గంట మధ్యలో మంచి నిద్రలో వచ్చి కుడి చేతి అరచేయిని పట్టుకుని బాగా కరిసి విషం చిమ్మింది. ఏదది? నూనె కట్ల పంజరి. దాని పేరు వాళ్ళు చంపిన వాళ్ళు చెప్తే తెలిసింది నాకు. పాము గరిస్తే మనిషి చావడం విన్నాం మనం. పాము గరిస్తే పాము చచ్చిపోయింది. ఇది దీనికి ఎందుకో తెలుసా? కాలంలో వీడికి రుణానుబంధ రూపేణ కావూరి నాగేశ్వర ప్రసాద్ ద్వారా ఈ జ్ఞాన యజ్ఞం ప్రపంచానికి తెలియవలసిన అవసరం ఉన్నట్టుంది కాబోలు. ఒక అజ్ఞానం ఉంటే కదా జ్ఞానం తెలిసేది ఎవరికైనా పక్కళ్ళకి. ఉంటే అజ్ఞానం కూడా జ్ఞానమే. అజ్ఞానం కూడా జ్ఞానమేనండి. గురుగారు, పూతన కృష్ణుని చంపేదానికి వచ్చింది, పూతన చచ్చిపోయింది. అవును. పూజారి వెంకటేశాన్ని చంపేదానికి వచ్చిన పాము చచ్చిపోయింది. అంటే వీడు ఎప్పటికైనా ఇట్లా సాగకూడదు, వీడు మరణం లేదని తెలుసుకోవాలి ముందుగా. మరణం లేదని తెలుసుకోవాలంటారా? కాలంలో ఎవరు టైం వస్తే అది పోతారంటారా? మరి మీ ఇష్టం కదా. నేను మీ దగ్గరికి ఎట్లా రాగలను? మరణం లేదని తెలియాలంటే ముందు జన్మ లేదని తెలియాలి. కాబట్టి అయ్యా లేని నే లేక వచ్చిన, మీరు పుట్టనే లేదనే దానికి ప్రూఫ్ లేని నే లేక వచ్చిన నేను కదా పోతా ఉండేదా? కాబట్టి మూలం లేఖన ఏదైతే వచ్చిందో వినాయక చవితి రోజు తయారు చేసిన బొమ్మనే సముద్రంలో కలుపుతాం. అవును. స్థిరంగా ఇంట్లో ఉండే విగ్రహాన్ని కలిపేదిలే లేదు, మనం. అవును, స్థిరంగా ఇంట్లో ఉండే విగ్రహం బయలుకు సూచన. అది దాని యొక్క ప్రిపరేషన్ ఎలా ఉంటది మనకి. తెచ్చుకునేది ఏదైతే నిమజ్జనం చేస్తామో అటువంటి తెచ్చుకుందాన్ని తీసుకెళ్ళి అక్కడ నిమజ్జనం చేస్తాం. మరి అట్లా అర్థం చేసుకోవచ్చు కదా మీరు. ఇప్పుడు కూడా ఏదైతే లేఖనే నిమజ్జనం వచ్చిందో అదే నిమజ్జనం అవుతుంది మిగతా పంచభూతాల్లోకి. ఇది చాలా అది ముందే ఉంది. మీకు అవగాహన కోసం సూచన నా దగ్గర మీరు చెప్పిస్తున్నారు అంతే. చక్కగా ఉంది గురుగారు. గంగలో కలిపేదానికి సౌకర్యవంతమైన బొమ్మే తెచ్చుకోవాలి. అవును, అంతేనా? అవునవును. మరి అలాంటప్పుడు పంచభూతాల్లో కలిసే దేహాన్ని తెచ్చుకున్నాం. అవును. మళ్ళీ పంచభూతాల్లో నిమజ్జనం అవుతుంది. అవును. అక్కడ నీ కర్తృత్వం దేనికి? నేను పుట్టేవాడు నీకు. ఇదే వినాయక చవితి. అదే ఏమంటారు, వినాయక చవితికే కదా పండుగ. అవును అవును. మరి విఘ్నము లేనిదని తెలియడం విఘ్నేశ్వరుడు. నువ్వే విఘ్నేశ్వరుడు, మళ్ళీ తనిగాడొస్తాడు. విఘ్నము లేనిదని తెలిసేవాడే విఘ్నేశ్వరుడు. ఇక్కడ మీరు సూక్ష్మంగా దీంట్లో ఇంక్లూడ్ ఏంది ఇన్వాల్వ్ అయి ఉంటుందంటారు ఈ యొక్క నిమజ్జనం విషయంలో? మీరు అన్నది ఏంటి? ఎలా వచ్చిందో అలా పోతుంది అంటారా? ఏమండి, ఎలా వచ్చిందో అలా పోతున్నది మన ప్రమేయం లేకుండా అంటారా? పరిపూర్ణంలో చెప్తున్నారు, నేను అనట్లేదు, మీరు అంటున్నారు అన్నమాట. అదే పరిపూర్ణంలో ఎందుకు తోచినట్లు ఏదైతే విగ్రహం మనం నిమజ్జనం చేసుకోవడం తెచ్చుకున్నామో వాళ్ళు తీసుకెళ్తాన్ని నిమజ్జనం చేసేస్తున్నాము అంతే.
అది ఒక మాయను తెలియజేసే ఒక ప్రక్రియలో భాగం అంటారా? అంతే. ఓకే. నేను అనట్లేదు, మీరు తెలియజేస్తున్నారు మాకు. కాదు గురువు గారు, మీరు చెప్పింది అలా చక్కగా చెప్పారు, అది క్లారిఫై చేసుకుంటున్నాను అంతే. ఇట్లా మీలాగా గురుముఖత ఎవరైతే దీన్ని విచారించి తెలుసుకుని లేని నేను లేదని స్పష్టంగా తెలుసున్నారో వారు ఇంకా ఎప్పటికీ జన్మకు రారు, జన్మ లేదని దేహం జీవించి ఉండగానే తెలుసుకునేస్తున్నారు అని కావూరి నాగేశ్వర ప్రసాద్ వల్లే తెలుసుకోగలరు ఏ మానవుడైనా, అది అర్హత ఉంది అని 211 పద్యానికి భావం అండి. మనకి ఇప్పుడు కరెక్ట్ గా సగం టైం పూర్తయినట్టుంది. గీత ద్వితీయార్థంలో మనకు మోక్ష సన్యాస యోగం, జ్ఞానేశ్వరి, మానవ స్వభావం పరిపూర్ణాన్ని గుర్తిరగడమేననేటువంటి సందేశాన్ని 60వ శ్లోకం ద్వారా ఇస్తారు. 18వ అధ్యాయం 60వ శ్లోకం అండి. గురుగారు వాళ్ళ వాయిస్ అని బ్రేక్ అవుతుంది అదేమన్నా? లేదండి. ఓకే, నేను మార్చాను, వైఫైకి వెళ్ళాను. ఓకే గురుగారు, రైట్, బాగుంది. కమాన్. శ్రీ భగవాన్ వాచ శ్రీ భగవాన్ వాచ స్వభావజేన కౌంతేయ స్వభావజేన కౌంతేయ నిబద్ధః స్వేన కర్మణ నిబద్ధః స్వేన కర్మణ కర్తుం నేచ్ఛసి యన్మోహాత్ కర్తుం న ఇచ్ఛసి యస్మోహాత్ కరిష్యసి అవశోపి తత్ కరిష్యసి అవసః అపి తత్. మీరు ఎన్నిసార్లు మీరు గురువు నేను శిష్యుడు అని మీరు ఎన్నిసార్లు చెప్పినప్పటికీ గురు శిష్య రహితాన్ని గుర్తిరగడమే మీ స్వభావం, అది మానవ స్వభావం. గురు శిష్య రహితాన్ని గుర్తిరిగిన తర్వాత గురు శిష్యుల గుర్తు అబద్ధం అని తెలియడమే మహాత్ముని లక్షణం, అదే మీ లక్షణం. ఆ విషయాన్ని చూడండి. మోహాత్, మాయ అంటారా? మాయ అంటారా అంటే అది మాయ వాసనల వల్ల వచ్చే మాటలు. మాయ అంటారా? ఏమి మాయే, మాట్లాడుతుంటే మాయ, మాట మాయ అయితే మా నేను మాట లేనట్టి బయలున మాట కలిగిననుట వినుట మాయ గదయ్యా, మాట మాయ అయితే మా నేను మాటను మాట్లాడి మనము మానుదమవలన్. మాట మాయే. మాట అంటే ఓంకారం. ఆ 2వ కంద పద్యంలో స్పష్టంగా చెప్పుకుంటాను క్లియర్ గా. మాట అంటే మాయ. మాయ అంటే అర్థం ఏంటంటే మాట మాయ అని కాదు, సృష్టి మాయ అని అర్థం. జగమే మాయ, బతుకే మాయ. ఈ మోహ ప్రభావం చేత నువ్వు ఇష్టపడకుండా ఉండవు గాని యుద్ధం చేసేదానికి అక్కడ అర్జునుడు పరిపూర్ణాన్ని తీసుకుని ఇక్కడ మీరు మనం ఈ మాయ యొక్క ప్రభావం వల్ల నువ్వు అట్లా ఉండవు గాని నీ స్వభావం చేత, మానవ స్వభావం చేత ఖచ్చితంగా ఈ యొక్క కర్మకు బంధించబడినందువల్ల అట్లా అంటున్నావు గాని నీకు అసలు విషయం తెలిస్తే నువ్వు సహజంగా కర్తృత్వరహితంగా నువ్వు పని చేయగలవు. నేను ఇప్పుడు ఉద్యోగం రాజీనామా చేసి వచ్చేస్తానని చెప్పిన బెదిరించిన అందరిని రాజీనామా చేసినా చెప్తాడు మాట. మొన్నొచ్చి ఒక బంధాన్ని మీరు వదులుకుంటున్నారు, ఇంకెప్పుడు ఇంట్లో అడుగు పెట్టను అని చెప్పేసి నాకు నువ్వు అన్న కాదు, నీకు నేను తమ్ముడు కాదని మా తమ్ముడు లేసి వెళ్ళిపోయినాడు కదా. మళ్ళీ మా అబ్బాయితో ఫోన్ చేసి మాట్లాడుతున్నాడు, బంధం వదులుకున్నట్ట. ఇప్పుడు నాతో మాట్లాడుతుంటే మా అబ్బాయి 2.5 గంట మాట్లాడినాడు. వాడేదో క్లాస్ లో ఉంటుంది డిస్టర్బ్ చేసి. కన్వర్సేషన్ అటువంటి తప్పే మార్గం లేదు కాదండి. అంటే నోటి మాటలు కాదు, నువ్వు కల్పించుకుంటే కదా వదిలేదానికి. మాట్లాడాలనిపించింది అట్లా మాట్లాడడానికి అది సహజంగా సహజంగా జరుగుతుంది ఆటోమేటిక్ గా. అది అవశః అంటే రుణానుబంధ రూపేణ పశుపత్ని సుత. సహజంగా మీరు అన్న, తమ్ముడు, మరి మా స్నేహితుడు, మనిషి, గొడ్డు, గోద అన్ని స్పష్టంగా తెలుసుకుంటాను, ఏం తప్పులేదు దానికి. అవును, మమకారం పెంచుకోవడం వల్లనే వికారం వస్తుంది, అది లేకపోతే రాదు. ఇప్పుడు జగమే మాయం తెలుసుకోవడం కాదు, నేను జగంలో ఉన్న నేను మాయం తెలుసుకోవడం అనేది ముఖ్యం. 100%. జగం మాయ నువ్వు చెప్పినా చెప్పకపోయినా మాయ, గానీ జగంలో ఉంటే నేను కూడా మాయ అని తెలిస్తే ఇంకా మాయ, దాన్ని మాయ అంటారండి. అంటే సినిమాలో దేవదాస్ కూడా మాయ అని తెలుసుకుంటే అసలు తలకాయ నొప్పి లేకపోను. దేవదాస్ సినిమాలో ఆయనే, ఇప్పుడు నేను కూడా. ప్రతి మానవుడు అదే కథ. కాబట్టి నీ స్వభావం ఖచ్చితంగా నిన్ను అచల పరిపూర్ణాన్ని గుర్తెరగ చేస్తుంది అనేది మన లక్ష్యం ఇక్కడ. ఆ విషయాన్ని మనం ఆయన దగ్గర చూద్దాం. జ్ఞానేశ్వరి వ్యాఖ్యానం చూద్దాం. చూడండి.
జల ప్రవాహం పారుదల తూర్పు ఉంటే జల ప్రవాహం తూర్పుకి పారుతా ఉంది. ఇప్పుడు పడమరగా ఇది నది ఎక్కడ ఉందో తెలుసుకునే పుట్టుకు తెలుసుకునే ప్రయత్నం కుదురుతుందే? కుదరదు. ఇప్పుడు తూర్పుగా కొట్టుకొని హాయిగా సముద్రంలోకి వెళ్ళిపోతాడు తూర్పుగా పోతే. అవును. పడమరగా పోతే ఎట్టా? పడమరగా పోతే అంతే లేదు. అది సముద్రం అదే నది నోట్లో పెట్టుకుంటుంది అంతే. ఎప్పుడు అది కుదరదు, నీకు విసుగు వస్తుంది. అట్ట ఇప్పుడు నువ్వు నాకు కూతురు కాదు, నేను నీకు తల్లి కాదు, నువ్వు నాకు అన్న కాదు, నేను నీకు తమ్ముడు కాదు, ఇట్లా ఇవి. అచ్చా, ప్రవాహంతో పాటు మనం పోవాలి కానీ ఎదురు ప్రవాహానికి. అది 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 కాబట్టి ప్రవాహం నీరు పల్ల మెరుగు నిజము దేవుడు ఎరుగు. నీరు పల్ల మెరుగు నిజము దేవుడు ఎరుగు అంటే నిజాన్ని తెలిసిన వాడే దేవుడు, అంతేగాని నిజం తెలియని వాడు దేవుడు కాదని అర్థం. అవును. మరి ఈత గాని పాలిట శుద్ధ వెర్రితనంతో కూడిన ఆగ్రహం వస్తుంది. నాకు బాగా ఈతొచ్చు, నేను వెనక్కి ఈదుతాను, ప్రవాహానికి ఎదురుగా ఈదుతానంటే ఈదలేడు. వాడికి ఎంత ఈతగాడైనప్పటికీ నిశ్చలంగా ఉండే నీటిలో ఈదుతాడు. ప్రవాహం ఎట్టపోతే అట్టపోతే ఈత సులభంగానే. కొన్ని ఈదితే వెనక్కి ఈదితే రాదు. కాబట్టి బంధాలన్నింటినీ కూడా అంగీకరిస్తూనే అచల పరిపూర్ణతను తెలుసుకుంటే బంధాలను వ్యతిరేకించడు. అట్లా మనిషి నీటి పారుదల స్వయంగా తనకు వశమనుచుకొని అతని కోరికకు విరుద్ధంగా తన ఇచ్ఛానుసారం ప్రవాహం తీసుకొని పడుస్తుంది. ఇప్పుడు మీరు చెప్పింది చాలా నిత్య జీవితంలో చాలా మంది అన్వయిస్తుందండి. అన్వయిస్తాం కదా, ఉపయోగించుకోవాలి, దీన్ని అర్థం చేసుకోవాలంతే. ఆడికి ఎదురుగా ఉండదు. వాళ్ళకి అనుకూలంగా పోతేనే మనం కుటుంబంలో మనం సరిగ్గా ఉండదు. అంతే అంతే. బాగుంది. మరో ఎగ్జాంపుల్ దీనికి ఇట్లాంటి ఎగ్జాంపుల్ చాలా చెప్పు. నెంబర్ 1 ఇది నీటికి ఎదురు ఎదుకుండా నీరు ఎట్ట పోతుందో అట్ట పోవాలి అంటే 10 మందితో కలిసి అందరినీ అవేర్నెస్ చేసి అందరినీ ఒక తాటి మీద గాంధీ మహాత్ముడు తెచ్చినట్టు తెచ్చుకోవాలి తప్ప అంటే నిస్వాతంత్రంగా. స్వతంత్రం మనకు తెచ్చాడు ఆయన, ఏ పదవి స్వతంత్రించలేదు. అట్లా ఊరికే ఉదాహరణ చెప్పానండి. మళ్ళీ గాంధీ మహాత్ముని సపోర్ట్ చేసినా డిస్కరేజ్ చేసినా అని చెప్పకండి. నెక్స్ట్ ఒక ధాన్యపు గింజ ఉదాహరణ చెప్తాడు. ఒక ధాన్యపు గింజ మిగతా అన్ని మొలుస్తున్నాయి, నేను మొలవను అనేది భీష్మించుకొని కూర్చుని అనుకో, దానివల్ల అవుతుందే. ఇప్పుడు వాతావరణం ఉంటే ఆటోమేటిక్ అది మొలక అంతే. సద్గురు నిలయంలో కొన్ని పూల చెట్లు ఉన్నాయి. అది తెల్లారితో లేసి అన్ని కోసేస్తే కూడా మరి మరుసటి రోజు తెల్లారి చూస్తే అంత బ్రహ్మాండంగా పూసిపోయినాయి. కానీ మనిషికి అది సాధ్యమా? అది మీరు చెప్పాలి, నాకెట్లా తెలుస్తుంది? ధాన్యం గంజ అయితే మొండికేసి నేను మొలకెత్తాను అనుకోవటానికి కుదరదు. కానీ మనిషి అలా చేయొచ్చా? చేయకూడదనే కదా సందేశమా? మరి మనం లేదని తెలుసుకోవటం అటువంటిదేగా. వినండి, అది మీరు వింటే కదా తెలుస్తుంది. దాన్ని అన్వయం చేసి చెప్పాలా, అన్వయం చేసి చెప్తే వరకు ఆగండి. ఓకే. ధాన్యపు గింజ మిగతా వాటిలాగా నేను మొలవను అని భీష్మించుకొని కూర్చుంటే కూడా అది ఖచ్చితంగా మొలిసే తీరుతుంది. అవును. అక్కడ భగవద్గీతను ఎక్కడ చెప్పారంటే నేను యుద్ధం చేయనంటే కూడా వాడు యుద్ధం చేసే తీరాల. అవును అవును. నేను ఉద్యోగం రాజీనామా చేస్తాను అంటే అదేదో కోపంలో చెప్పిన మాట. ఉద్యోగం చేసే తీరాల, భార్య బిడ్డలు పోషించద్దా? తప్పదు. అట్ట లెక్కిది. ధాన్యపు గింజ నేను మొలవను అని చెప్తే కూడా అది ఖచ్చితంగా మొలిసి తీరుతుంది. మా తమ్ముడు నేను ఇంక మీతో మాట్లాడను, నేను మీతో అని చెప్పినా కూడా ఇప్పుడు మా అబ్బాయితో ఫోన్ చేసి మాట్లాడాడు. ఇది వ్యవహారంలో. ఓకే. అట్ట చెప్పేది. అనవసరంగా ప్రతిజ్ఞలు ప్రగల్భాలు చేయకూడదు. అంతకుముందు యుద్ధం చేస్తానని ప్రతిజ్ఞ చేసి నువ్వే ఇప్పుడు బాణం కింద పడేసి నేను యుద్ధం చేయనంటే ఎట్నైనా అసలు నువ్వు యుద్ధం నీ స్వభావమే యుద్ధం. మరి ఇప్పుడు అర్జునుడు కృష్ణుడితో నేను లేని వాడిని కదా అని చెప్పొచ్చుగా? చెప్పడు. ఎందుకని మరి? అప్పుడు పరిపూర్ణ బోధ అర్థమైంది కాబట్టి. మనకు అర్థం కాలేదు, ఆయనకు అర్థమైంది కాబట్టి ఆయన అట్ట చెప్పలే. నేను లేని వాడిని అని నాకు అర్థమైన తర్వాత నువ్వు చెప్పినట్లే కర్తృత్వరహిత కర్మాచరణ చేస్తాను 72 శ్లోకంలో చెప్తాడు, 73లో చెప్పబోతాడు. చేసేవాడు అనేది అర్జునుడు కాదైతే. యుద్ధం చేస్తానని చెప్పలే, ప్రతి పని కర్తృత్వరహితంగా చేస్తానంటాడు. అది అక్కడ చూద్దాం. అది
అంతేలేండి అంతేలేండి. కాబట్టి చూడండి, నేను మిగతా విత్తనాల్లాగా నేను పెరగను అని గాన ఈ విత్తనం చెప్తే దానివల్ల ఆ పని అవుతుందా? కుదరదు. మీరు కూడా బావిలో దూకిన తర్వాత నేను ఈత కొట్టకుండా గమ్మున ఉంటానని చెప్పండి. అది కుదరదు. అది చేయాల్సిన పని జరగాల్సిన జరుగుతుంది. అట్టా చెప్పేది. బాగుంది, చక్కగా ఉంది. సరిగ్గా ఇదే విధంగా బుద్ధిమంతుడైన ఓ కావూరి నాగేశ్వర ప్రసాద్ గారు, నీ స్వభావము నీ ప్రకృతియే క్షేత్ర ధర్మ సంస్కారము చేత నిర్మితమై ఉంది. నీ అణువు పరిపూర్ణం నిండుకొని అంతర నిండి ఉండే పరిపూర్ణం నీలో కూడా ఉంది. ఇందువల్ల నీవు ఈ సమయంలో ఇంత వ్యతిరేకంగా ప్రశ్నిస్తున్నావు. ప్రజలందరికీ అవగాహన కావడం కోసం నీ వల్ల జ్ఞాన వివరించబడటకే ఇంత స్పష్టంగా ప్రశ్నిస్తున్నావు. నా కోసం ప్రశ్నిస్తున్నా గురువు గారు, నా జ్ఞానంతో అదే నా కోసము అంటే అర్థం చెప్పేదే, సమిష్టి కర్తనైనటువంటి 25వ స్వభావమైనటువంటి మాయా స్వరూపం నుండి మాయ తొలగుట కొరకు మాయాతీతుడైన కావూరి నాగేశ్వర ప్రసాద్ ప్రశ్నిస్తున్నాడు. నీవు ఈ సమయంలో అట్లా చెప్పినప్పటికీ నువ్వు నేను యుద్ధము చేయను అని చెప్పినాడు మరి అర్జునుడు. యుద్ధం చేసినట్టు లేదా? చేశాడు. నేను పుట్టలేదు, నేను చేయను అని భీష్మించుకోని కుదరలే అక్కడ అర్జునుడికి. అదే విధంగా మీకు కూడా మీరు నా కోసం అని చెప్పినప్పటికీ భగవద్గీత అర్జునుడు ఒకటి కోసం అని చెప్పినాడు. మరి అర్జునుడు ఒక్కడే అయినాడా? లేదు, మనంతా అయినలే. అవును. అట్లా మీరు ఒక్కడి కోసమే ప్రశ్నించినప్పటికీ మీ ప్రశ్న ప్రపంచంలో వింటున్నటువంటి అందరి ప్రశ్న. అట్లా నీ ప్రకృతియే నిన్ను యుద్ధ ప్రవృత్తి చుట్టలో ఏ మాత్రం సందేహం లేదు. కావూరి నాగేశ్వర ప్రసాద్ ఒక్కడి కోసం ప్రశ్నించేది. ప్రతి ఒక్కరిలో ఒక్కొక్క కావూరి నాగేశ్వర ప్రసాద్ అర్థం చేసుకుంటున్నారు. కనుక ఓ కావూరి నాగేశ్వర ప్రసాద్ గారు, శౌర్యము, తేజము, తత్పరత్వము మొదలైన గుణాలు నీకు ప్రకృతియే ఇచ్చింది నాన్న. ప్రకృతి నుంచే మానవ లక్షణాలను పుణికిపుచ్చుకున్న మీరు జ్ఞాన యజ్ఞాన్ని ప్రపంచానికి చాటింపు చేయడానికి మాత్రమే ఈ జ్ఞాన యజ్ఞంలో గడుగుపెట్టారు. నీవు ఆ గుణానురూపముగా కార్యం చేసుకుంటే ఆ ప్రకృతియే నిన్ను స్వస్థముగా కూర్చొని ప్రశ్నింపజేస్తుంది. ప్రకృతి నిన్ను ప్రశ్నింపజేస్తుంది. మీరు ఎన్నిసార్లు ప్రతిజ్ఞ చేశారు, ఇదే జ్ఞాన యజ్ఞంలో మిమ్మల్ని డిస్టర్బ్ చేయను, మీ టైం వేస్ట్ చేయను. అది చెప్పేది కావూరి నాగేశ్వర ప్రసాద్. ఇప్పుడు ఇక్కడ ఈ రకంగా ఇప్పుడు ప్రకృతిని దక్షిణామూర్తిగా అన్వయించుకోవాలా? నేను మిమ్మల్ని ఏ విధంగా అన్వయించుకోమని చెప్పలే, అన్వయించుకునేది కావూరి నాగేశ్వర ప్రసాద్ మూడోవాడు. నీకు చెప్పేది నేను ప్రశ్నించను, మీకు టైం వేస్ట్ చేయను అనేది మూడోనేనండి. అవును. అన్వయించేది రెండోనేనండి. అన్వయించుకోవాలనా అని అడిగేది మళ్ళీ మూడోనేనండి. అవును, క్లియర్ అండి, క్లియర్. నేను మీకు ఇంకా ప్రశ్నించను అని చెప్పేది నాగేశ్వర ప్రసాద్. ప్రశ్నించేది అప్రయత్నంగా అందులో రెండో నేను. మూడో నేను ప్రశ్నించను అని చెప్తుంది. రెండవ నేను ప్రభావం వల్ల మళ్ళీ మూడో నేనులో ప్రశ్న వస్తుంది. అన్వయించుకోమంటారా అంటే సందేహం రెండో నేనుకి, అది మూడో నేనుకి. తీరిన తర్వాత మొదటి నేను, మీకు ఈ రెండు సంబంధం ఉండదు. అది నువ్వు. చాలా బాగుంది గురుగారు. ఈ ప్రకృతి ఎవరిని కూడా ఊరికే కూర్చొని ఓకే సహజం ఎఫెక్ట్ ఎవరిని ఊరికే కూర్చొని. అవును. మీకు విషయం తెలుసా? అన్నిటికంటే కష్టమైన పని ఏం పని తెలుసా? ఊరికే ఉంటాం. పరిపూర్ణుడు తప్ప ఇంకెవరు ఊరికే ఉండలేరు. అవును. సుమ్మా హీరో అని కృష్ణ మన రమణ మహర్షి చెప్పింది పరిపూర్ణుని, మనకు కాదు, సోంబేరికి కాదు. అన్నిటికంటే కష్టమైన పని ఊరికే ఉండడమే. అవును. పరిపూర్ణుడికి అదే సులువు. అది గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్. పరిపూర్ణుడు ఏం పని చేసినట్టు కాదే, చేసినట్టు కాదు. అంతే కదా. అర్జునుడు చేసినట్టు కాదు నిజంగా చెప్పాలంటే. అర్జునుడు కృష్ణుడు అంతా నీలో ఉండే వాళ్ళే. 4వ అధ్యాయం శ్లోకం నెంబర్ 21 చూడండి. 4వ అధ్యాయం శ్లోకం నెంబర్ 20-21. అమెరికా సంయుక్త రాష్ట్రాల నుంచి బోధానంద అశోక్ గారిని కార్వేట్ నగర్ పిలిపించింది. 2 శ్లోకాలు ఎట్టంటే శ్లోకం నాకు గుర్తులేదు అనుకుంటా, చూడండి. త్యక్త్వా కర్మ ఫల సంగం, పరిపూర్ణుడు నిత్య తృప్తో నిరాశ్రయ. అతన్ని ఆశ్రయించుకునే శిష్యులు ఉంటారు కానీ శిష్యుల్ని ఆశ్రయించుకుని ఆయనలే.
లేడు. త్యక్త్వా కర్మ ఫలా సంగం నిత్యతృప్తో నిరాశ్రయ. ఆయన పేరు నిత్యతృప్తుడు, ఆయన పేరు నిరాశ్రయుడు. ఆయనకి ప్రయోజనం కావాలనా? కర్మని అభిప్రవృత్తోపి కావూరు నాగేశ్వర ప్రసాద్ వలె ప్రశ్నిస్తున్నప్పటికీ నైవ కించిత్ కరోమి, నైవ కించిత్ కరోతి సహ. ఈ కావూరు నాగేశ్వర ప్రసాద్ గారు ఏమీ ప్రశ్నించినట్టు కాదు కాదు కాదు. ఎందుకో తెలుసా? జ్ఞాన యజ్ఞంలో అడ్డం పడడం కావూరికి ఇష్టం లేదు. కానీ ప్రపంచం కోసం ప్రకృతి స్వభావం చేత అతను ప్రశ్నించబడుతున్నాడు. ఆటోమేటిక్ గా ప్రశ్నిస్తున్నాడు. ప్రకృతి చేసే అవునా? నెక్స్ట్ 20 కూడా చూసుకోండి. అంటే అంతే గురువు గారు. ఎప్పుడైతే అతను ఆ విధంగా చేశాడో అతను నిరాశి. మళ్ళీ బిరుదు ఆయనకి, ఆయన బిరుదు నిరాశి. ఇప్పుడు కావూరు నాగేశ్వర ప్రసాద్ డైలీ 1 గంటకి ఇద్దరు ఫీజు తీసుకుంటాడు ఏమన్నా? లేదు. అది ఆయన స్వభావం అంతే. ఆయన ప్రపంచానికి పరిపూర్ణ బోధన ఎగజరడం కోసమే జన్మించాడు. కానీ ఆయన ఒప్పుకోడు. ఒప్పుకుంటే మళ్ళీ 3rd పర్సన్ అవుతాడు. నిరాశి యతచిత్తాత్మ. నిరాశి అతని బిరుదు. యతచిత్తాత్మ కూడా మీ బిరుదే. ఎందుకు ఆ 2 బిరుదులు తెలుసా? యక్త సర్వ పరిగ్రహ. పరిపూర్ణ బోధ తెలుసుకోవడం వల్ల మీరు ఏ ప్రయోజనం ఆశించడం లేదు. అవును. అందుకని శారీరం కేవలం కర్మ, కేవలం కర్మ. అచల పరిపూర్ణుడుగా మాట్లాడుతున్నాడు అంతే ఆయన. అది పరిపూర్ణం తెలుసుకోవడం అనేది కోరేది మనం అంతే. అంతే. ఆ కోరిక కాదు. దాని వల్ల ఏదో ఫలితం వస్తుంది అనేది. ఫలితం రావటం అంటే ఏం లేదు. ఆ ఫలితం ఇంకోళ్ళకి ఇబ్బంది కలిగించేది ఏం కాదు. అంతే. రైట్. శారీరం కేవలం కర్మ. అలాంటప్పుడు నీకు పూర్వం నా ఆప్నోతి కిల్బిషం. మీరు ఏం మాట్లాడినప్పటికీ మీకు దోషం అంటదయ్యా. మీరేం చేసినప్పటికీ దోషం అంటదు. అంటే మీరు అసలు దోషమే చేయరు. శారీరం కేవలం కర్మ. అతని నోరు మాట్లాడుతుంది కానీ అతని ఉద్దేశం మీ అందరికీ తెలుసు. ఎంతో మంది శ్రోతలు వింటున్నారు. గురువు గారు ఇంకెప్పుడు ప్రశ్నించను, మీకు అడ్డం పడను. ఆయన కావూరు నాగేశ్వర ప్రసాద్, ఆయన ఉద్దేశం అదే. కానీ పూజారి వెంకటేశం బోధ తీసుకుంటూ వెళ్తూ ఉంటే టక్కున అతనికి అప్రయత్నంగా ప్రశ్నిస్తాడు. అది ప్రకృతి స్వభావము. ప్రకృతి ఆయన గ్రహించుకుంటాడు. దాన్ని ఆయన వల్ల ఎట్టయితుంది? అవును, అదే ఇప్పుడు జ్ఞాన యజ్ఞంలో నిగ్రహ కిం కరిష్యతి, నిగ్రహ కిం కరిష్యతి కుదరదు కదా. అది ఆయన నిగ్రహించుకోలేడు. నెక్స్ట్ ఇప్పుడు జ్ఞానేశ్వరి కాడికి వచ్చేయండి. కాబట్టి ఓ కావూరు నాగేశ్వర ప్రసాద్ గారు, మీరు ఈ గుణముల చేత గట్టిగా బంధించబడి ఉన్నందున, ఇది ఈ యొక్క ప్రకృతి గుణముల చేత బంధించబడి ఉన్నందున నీ సహజమైనటువంటి అచల పరిపూర్ణ తత్వాన్ని గుర్తు లేకుండా ఉన్నావు. అట్టా చెప్తాను ఇక్కడ కూడా. నీ క్షాత్ర కర్మ మార్గమును పట్టేదన్నట్లు ఇంచుకేనే సందేహం లేదు. ఖచ్చితంగా మీరు ప్రకృతి గుణముల వలన బంధించబడినట్లు ఫీల్ అవ్వడం వలన అటువంటి ప్రశ్నలు వస్తాయి. మీ నిజరూపం అచల పరిపూర్ణమే. కనుక ఈ జీవిత రహస్యమును ధ్యానమందు ఉంచుకోకుండా నేను అచల పరిపూర్ణుడిని అనే విషయం మీరు ఒకటి గుర్తుపెట్టి అదొకటి వదిలేసి కేవలం అనాలోచితంగా మీరు ప్రశ్నిస్తే, మీరు పట్టుదలతో కూర్చున్నప్పటికీ ఖచ్చితంగా మీరు పరిపూర్ణుడే. ప్రూఫ్ ఏంటి తెలుసా? కాళ్ళు చేతులు కట్టేసి రథం పైన పడేస్తే వాడు నడవలేదని చెప్పి దానికి వీలుందా? రథం నడుస్తాడా? అవును. అట్లా మీరు బంధితులు అనుకుంటే మీరు బంధితులు నేను ఒప్పుకుంటానా? మరి ఎట్లా జరుగుతుంది ప్రాసెస్? ఎక్కడుందంటే అది ఇప్పుడు గురుగారు ఎవరి కోసం అర్జునుడు యుద్ధం చేశాడు, ఎవరిని జయించాడు, దేనికోసం అనేది ఇక్కడ అర్థమే కావట్లేదు నాకు. ఎందుకు కావట్లేదు? మీరేం చెప్పారు ఇంతకు ముందు? అదే ప్రశ్న మీకేసేదే. ప్రకృతి కదిలిస్తోంది అనుకున్నాము, మరి అర్జునుడు ఎవరు? మీరు అనుకోవద్దు, కొంచెం ఆగండి, కన్ఫ్యూజ్ చేయబాకండి. నేను అడుగుతున్నా మీకు ఇంతకు ముందు మీరు చెప్పి దీని ఆన్సర్ మీరు ఇంతకు ముందు చెప్పిందే. మీరు ప్రపంచం కోసం అంతా ప్రశ్నిస్తున్నారని నేను చెప్పా. అవును. అప్పుడు మీరేమన్నారా? నా కోసం, నా జ్ఞానం కోసం, నేను నా కోసమే అడుగుతున్నా గురుగారు, అందులో డౌటే లేదు. దీన్నే కదా ప్రశ్నగా మార్చి మీరు అర్జునుడు చెప్తారు. మరి అర్జునుడు మాత్రం ప్రపంచం అందరి కోసం అడుగుతాడా? మీరు ప్రపంచం కోసం ప్రశ్నిస్తున్నారని నేను చెప్పా. కానీ మీరు సహజంగా ఏం చెప్పారు? లేదండి నా సందేహం తీరడానికి అన్నారు.
అర్జునుడు ఎవరి కోసం యుద్ధం చేశాడు మీరంటే ఎట్టా? అర్జునుడు కోసం, కావూరి నాగేశ్వర ప్రసాద్ ఆయన కోసం, పూజారి వెంకటేష్ ఆయన కోసం. ఓ అట్లా అంటారా? బాగుంది. నేను అనడంలే, మీరే అన్నారు ముందు. అంతేలేండి. కాబట్టి అర్జునుడు వేరు, కావూరి నాగేశ్వర ప్రసాద్ వేరు అని అనుకోవడం వల్ల మీకు ఈ సమస్య వచ్చింది. అంతేలేండి. మీరు ప్రకృతి కదిలించడం అనే పదం నేను చక్కగా అనవే అవుతాను. ఓకే. అంటే ప్రకృతికి మీరు అటాచ్ అవ్వడం వల్లనే మీరు కదులుతుంటారు. అంతే. ప్రకృతికి అటాచ్ కావాకండి. అంతే. ప్రకృతిలో ఉన్నప్పుడు దాని ధర్మం ప్రకారం మనం చేయాల్సింది ఏదో చేయాల్సి ఉంటుంది. ఓకే, దాని ధర్మం అంటారు. రైట్. యదా యదా హి ధర్మస్య గ్లానిః భవతి భారత. మీలో ధర్మం వక్ర మార్గం పట్టిందని మీకు అర్థమైంది కదా? అవును అవును. మరి మీలోనే కృష్ణ పరమాత్మ ఉదయించాలి, పక్కనోట్లు కాదు. గురువు చెప్పిన వాక్యాన్ని తెలుసుకున్న తర్వాత మీరు అది అని తెలుసుకుంటేనే ధర్మ సంస్థాపన మీలో జరగాలి, వ్యక్తులు నాలో జరగాలి. ధర్మం అనేది బయట వస్తువా? ధర్మ ఆచర యథా యథా హి ధర్మస్య గ్లానిః. ఆ ధర్మాన్ని ఆచరించే విధానాన్ని మాటల రూపంలో చెప్పడానికి నేను వస్తా. నన్ను మీరు బయట చూస్తేట. కాబట్టి సత్యం వధ, ధర్మం చర. వధ అంటే కింద దా ఒత్తికూడదు. సత్యం వధ, సత్యాన్ని పలికినప్పుడు ధర్మాన్ని ఆచరించమని చెప్తారు. సత్యం అనేది పలికేదండి, ధర్మం అనేది ఆచరించేదండి. కాబట్టి ధర్మం ఆచరించాలంటే సత్యం తెలిసి ఉండాలండి. సత్యం పాటించాలి, ధర్మం పాటించాలంటే సత్యం తెలిసి ఉండాలి. ధర్మానికి మించింది సత్యం. అవును. కాబట్టి ఆగండి, ఆయన టైం అయిపోతుందంట, అదే విషయం. కాబట్టి గుర్తుపెట్టుకోండి, రథం మీద కాళ్ళు కట్టేసినటువంటి వాడు అక్కడ ఉన్నాను, ఇంకా ఆయన పైకి లేపుతున్నాడు. రథం మీద ఆగండి రథం మీద కాళ్ళు చేతులు బాగా కట్టేసి రథం మీద వేసినప్పటికీ అతను నడవలేదంటే కూడా బండి నడుస్తుంది. అవును. అట్లా బాగా గుర్తుపెట్టుకోండి. ఎంత దూరం పోయినప్పటికీ అతని యొక్క చలనం అనేది ఆగలేదు. అట్లా నేనేమి చేయను అని నువ్వు మనసుతో యోచిస్తే కూడా అది కూడా చేయడమే. అంతే కదా. అట్ట లెక్క. నెక్స్ట్ పేజ్ తీయండి. నీ ప్రకృతి బలవంతము చేత నీ చేత ఎంతేని చేయించును. ప్రూఫ్ చెప్పేదా? అక్కడ ప్రూఫ్ చేస్తాం, మళ్ళా దాంట్లోకి పోకండి, మీరు ఆలోచించుకోండి. ఇది ఇతిహాసంలో ఉండే ఉదాహరణ అనమాట. ఉత్తర గోగ్రహణంలో విరాట దేశ రాజకుమారుడు ఉత్తరుడు రణరంగం నుంచి పారిపోతాడు. అప్పుడు అర్జునుడు బృహన్నలుగా ఉంటాడు, అజ్ఞాతవాసంలో ఉంటాడు. అప్పుడు బృహన్నలుగా ఉండినప్పటికీ తక్కువ నీ క్షత్ర స్వభావమే నీ యుద్ధ ప్రవృత్తులు నచ్చలేదా? నీ ఆ క్షేత్ర స్వభావమే నేడు కూడా నీ యుద్ధ ప్రవృత్తులు నడుచును అంటాడు. గొప్ప గొప్ప వీరులు గల 11 అక్షౌహిణుల సైన్యాన్ని అప్పుడు ఉత్తర గ్రహణ సమయంలో ఒంటరిగానే వాళ్ళకందరికి సమ్మోహనాస్త్రం వేసి మూర్ఛ చేసావు కదా. మరి ఆ సమయంలో కూడా నిన్ను యుద్ధ ప్రవృత్తి నడిచిన అదే విధంగానే ఇక్కడ కూడా నువ్వు సులభంగా యుద్ధం చేస్తావు, నువ్వు గెలుస్తావు నాన్న. ఇప్పుడు ప్రకృతి సంబంధంగా కలించేది. చెప్తాను ఆ విషయం, ఇప్పుడు చెప్తాను మీకు. దీనికి ఉదాహరణ ఏం చెప్పారంటే ఆ సంఘటన ఇక్కడ చెప్పమంటున్నారు జ్ఞానేశ్వర్. మనకి ఇప్పుడు సమయం ఉందా? ఉందండి. ఉత్తర గోగ్రహణంలో అజ్ఞాతవాసంలో ఉండే వాళ్ళు పాండవులేనని దుర్యోధనుడికి అర్థమైపోయింది. ఇప్పుడు దుర్యోధనుడు వచ్చి వాళ్ళు పాండవులు అని గుర్తించేస్తే మళ్ళీ వాళ్ళు అడుగు పోవాలి. కానీ ఆ రోజు మార్చి 1వ తేదీ, జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను, మళ్ళీ డేట్ అంతా అడగబాకండి. మార్చి 1వ తేదీ ఆ రోజు బృహన్నల వచ్చి ఉత్తర గోగ్రహణాన్ని నేను అడ్డుకుంటాను అని పోతే సారదేవుడు అంటే నేను తోల్తానంటాడు అర్జునుడు. ఆడ మగ 2 కలిసి ఉంటాడు. అప్పుడు బృహన్నల రథం తోలుకుని అక్కడికి పోతే సారథి ఆ సైన్యాన్ని చూసి కొండలు పర్వతాలుగా ఉందని ఈ యొక్క ఉత్తర కుమారుడు దిగి పారిపోతాడు. దిగి పారిపోయినప్పుడు ఈ బృహన్నల వెంటనే దిగి వెనక్కే పరిగెత్తాడు. ఎందుకు వెనక్కి పరిగెత్తాడంటే యుద్ధ వీరుడు ఎప్పుడు కూడా సైన్యానికి వెన్ను చూపకూడదు. ఉత్తర కుమారుడు ఊరికి కమెడియన్ కాబట్టి దిగి పరిగెత్తాడు.
కానీ ఉత్తర కుమారుడు ఎంత వేగంగా పరిగెత్తాడో అంత వేగంగా ఈ బృహన్నల అంటే అర్జునుడు అంత వేగంగా వెనక్కి పరిగెత్తి జుట్టుపట్టు లాక్కొని వచ్చి కూర్చొని పెడతాను, నేను యుద్ధం చేస్తాను కానీ నువ్వు దూలవయ్యా రథం అని రథం అని చేతికి చీడి యుద్ధం చేస్తాడు. అంటే అప్పుడు తన సహజంగా యుద్ధం చేసినాడు ఆ టైంకి టక్కనే. అవును. అప్పుడు దుర్యోధనుడు అంటాడు, ఇంకేమి ఇంకా అతనికి ఇంకా ఓటో తేదీ రాలేదు కదా, అతనికి ఇంకా టైం అవ్వలేదు కాబట్టి ఇంకా వీళ్ళు మళ్ళీ తిరుక్కొని పోవాలా, మళ్ళీ అరణ్యవాసం పోవాలా అంటాడు. అప్పుడు అక్కడ చెప్తారు వాళ్ళ గురువులు వాళ్ళు చెప్తారు, మరి ఎర్రోడా నిన్న ఫిబ్రవరి 28 రోజులే లీప్ సంవత్సరం అదే, ఈరోజు ఒకటో తేదీ, సంవత్సరం పూర్తి అయిపోయింది, అజ్ఞాతవాసం అయిపోయింది, ఇప్పుడే నీకు కనిపిస్తాడు అంటాడు అనమాట, మ్యాజిక్ ఫిగర్. అట్లా ఇదంతా ఇప్పుడు అతనికి బాగా గమనించండి, రోగికి ఎప్పుడైనా రోగం ఇష్టం ఉంటుందా? ఇష్టం ఉండదు. కానీ భరించలే పూజారి వెంకటేశ్వర ఇంట్లో 10 రోజులుగా టైఫాయిడ్ జ్వరాన్ని భరించలే. అవునండి, అవును గురుగారు. అంటే రోగం ఉండేటప్పుడు కూడా రోగరహితులుగా ఉండడమే పరిపూర్ణత అండి. అవును. మాట్లాడుతూ మాట్లాడినట్టు మాట్లాడడమే పరిపూర్ణత అండి. రోగికి ఎప్పుడైనా రోగం ఇష్టం ఉంటుందా? ఉండదు. దరిద్రుడికి ఎప్పుడైనా దరిద్రం ఇష్టమా? లేదు. ఈ దరిద్రం అంటే గుర్తొచ్చింది ఇప్పుడు నాకు. దరిద్రం అంటే భావనలోనే ఉంటుందండి దరిద్రం. అవును. డబ్బులో ఉండదండి. డబ్బు తక్కువ ఉంటే దరిద్రుడు కాదండి. కాదు. మానసికంగా నాకేదో కావాలనేటువంటి మనస్తత్వమే దరిద్రం అండి. దరిద్రం లక్ష్మీదేవి ఒక చోట దరిద్రం ఉండరు. అది విషయం. 50 ఇళ్ళు ఉన్నప్పటికీ 51 ఇల్లు కట్టితేనే నాకు సంతోషం ఉన్నది వాడు దరిద్రుడు. అది 50 ఇండ్లు ఉంటాయి సాలేదనే ఫీలింగ్ కాబట్టి దరిద్రుడు. దరిద్రుడే. ధనవంతుడైన దరిద్రుడు. అవును. అదేదో ఉంది ఆయన పేరు కూడా, కోటీశ్వరుడైన బిచ్చగాడు అని నెట్లో ఉంది. కోటీశ్వరుడైన బిచ్చగాడు కూడా వస్తాడు. అతనికి రెంట్లు అన్ని వస్తాయంట, మంచి అవకాశం ఉంది, పిల్లలంతా ఉద్యోగాలంట. కానీ అతను భిక్ష ఎత్తుకోకుండా ఉండలేడంట. సేమ్ డ్యూటీ వెళ్ళిపోతాడు, నేరుగా విసినికి పోయి చొక్కా వేసుకొని కూర్చుంటాడు. అవి నెట్లో కోటీశ్వరుడైన బిచ్చగాడిని కూడా వస్తుంది. అది ఎందుకంటే అతని సంస్కారం అంతే. కాబట్టి చూడండి, ఏ బలిష్టమైన దైవ కారణమునైనా సరే రోగికి రోగము, దరిద్రునికి దారిద్ర్యము అనుభవించవలసి వస్తే ఆ టైంలో కూడా పరిపూర్ణంగా ఆలోచించేటువంటి వాడు పరిపూర్ణుడు తప్ప. చూసుకునే ఆ దైవమే ఈశ్వర శక్తి వల్ల తన పని చెయ్యకుండా ఉండదు. ఈ ఉదాహరణ చాలా డీప్ గా అవగాహన చేసుకోవాలండి. అంటే రోగానికి ముందు రోగం లేదు, రోగం తర్వాత రోగం లేదు, నువ్వు రోగి అని పిలిచినప్పటికీ అతను రోగానికి ఆరోగ్యానికి అతీతంగా ఉంటాడే, ఆడే పరిపూర్ణుడు. ఏమో డైలాగ్ బాగుందని మరి ఆ ఈశ్వరీయ శక్తి ఉంది, రెండో నేను. ఆ రెండో నేను నీకు అవగాహన అవుతున్నప్పుడు కూడా నీలో ఉండేది మొదటి నేనే. అది ఆ ఈశ్వరీయ శక్తి కూడా నీ హృదయంలోనే నివసిస్తా ఉంది. కావూరి నాగేశ్వర ప్రసాద్ అనబడుతున్నటువంటి మూడో నేనులోనే రెండో నేను కూడా ఉంది. రెండో నేను వల్ల కార్యకలాపాలు జరుగుతున్నాయి, మొదటి నేను ఏం కాకుండా ఉంది. ఇది ముండకోపనిషత్తులో ఉంది. నీడ నిజం అంటాడు. నీడ అనేది సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్ అండి. ఓకే. నిజం అనేది ఫస్ట్ పర్సన్ అండి. ఫస్ట్ పర్సన్ ఎప్పుడు సెకండ్ పర్సన్ గా, థర్డ్ పర్సన్ గా మారలేదండి. నీళ్ళు ఎప్పుడు చేపగా మారలేదు, కానీ నీళ్ళలోనే చేప ఉంటది. నీళ్లు చేప కాదు, చేప నీళ్లు కాదు. పరిపూర్ణం ఇప్పుడు ఎరుకగా మారలేదు, కానీ ఎరుక వల్లనే, ఎరుకతోనే మానవ జన్మలోనే పరిపూర్ణతను తెలిసి పరిపూర్ణుడిగా జీవించే అవకాశం ప్రతి మానవుడికి ఉంది. కనుక అయితే ఈ లేనెరుక రెండో నేను మూడో నేనును ఎలా ఆడిస్తుంది అనేటువంటి విషయం, అది తెలిసి కర్తృత్వ రహిత కర్తగా ఎలా ప్రవర్తించాలనేటువంటి విషయం 61వ శ్లోకంలో, తర్వాత వచ్చేటువంటి 1080వ ఎపిసోడ్లో చూద్దాం. లేనిది లేదు లేదు, ఉన్నది లేకపోవుట లేదయ్యా, ఈ గొప్ప మర్మమంతా నీ వలన తేటగా తెలిసెనయ్యా. అహంకారము చేతను యుద్ధము చేయనని నీ వంటివా, నీ నిర్ణయము మిథ్యయే అర్జున, నీ స్వభావము యుద్ధమే.
మోహంబు చేత నీవు కర్మను చేయకుండా మానిన స్వాభావిక కర్మల సంస్కార బంధ ప్రభావంబున బంధింపబడిన వాడై తప్పక చేసి ఏ తీరవలెను. జ్ఞానయజ్ఞం పూర్తయ్యేంత వరకు మీరు ప్రశ్నించే తీరాలా, అది మీ స్వభావం అంతే. వచ్చింది ప్రశ్నించడానికే, నేను ప్రశ్నించాలంటే కుదరదు. శ్రీకృష్ణుని పలుకును సూటిగా తలపల మునిరత్నమే శ్రీమించిన భావమై సద్గురువు చెప్పకనే చెప్పెను గదా. సద్గురు అర్పణండి. మంగళం అమ్మ కానండి. జయ మంగళం నిత్య శుభమంగళం జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. జయ మంగళం నిత్య శుభమంగళం జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. శ్రీమించున చలంబు సూచించినటువంటి దక్షిణామూర్తికి దండమిడుతూ, శ్రీమించున చలంబు సూచించినటువంటి దక్షిణామూర్తికి దండమిడుతూ, శ్రీ మహావిష్ణువు సూర్య భగవానుడు యాజ్ఞవల్కి జనక రాజ ఋషికి జయ మంగళం నిత్య శుభమంగళం జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. అయం వ్యర్థ బాహ్య కోపిన భవతి అనే సుఖయోగి సాంది పరుసుల వరుస. అయం వ్యర్థ బాహ్య కోపిన భవతి అనే సుఖయోగి సాంది పరుసుల వరుస. దీనినే శ్రీకృష్ణ పరమాత్మ వద్దనే ఎరిగరిగిన ఉద్ధవార్జునులకు జయ మంగళం నిత్య శుభమంగళం జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. శ్రీ అల్లమా ప్రభు బసవేశ్వరుండును బ్రహ్మానంద రామానంద స్వామి. శ్రీ అల్లమా ప్రభు బసవేశ్వరుండును బ్రహ్మానంద రామానంద స్వామి. నవరసాలు లిఖించు నాట్యమయూరిగా గీతను మలచిన జ్ఞానేశ్వరులకు జయ మంగళం నిత్య శుభమంగళం జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. కబీరు దాసుడు సహజానంద గురుడు రామావధూతయు రాజితముగా. కబీరు దాసుడు సహజానంద గురుడు రామావధూతయు రాజితముగా. అంబికా శివయోగి శ్రీవేమన నిరంజన వెంకయ్య తిరువెంగళార్యులకును జయ మంగళం నిత్య శుభమంగళం జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. శ్రీ బృహద్వాశిష్ట సిద్ధాంతమును చేసి జనన మరణ భ్రాంతి జడుపు బాపి. శ్రీ బృహద్వాశిష్ట సిద్ధాంతమును చేసి జనన మరణ భ్రాంతి జడుపు బాపి. అచల సాంప్రదాయమవనిలో నెలకొలిపి అందించినట్టి శివరాములకును జయ మంగళం నిత్య శుభమంగళం జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. మెప్పైన బోధల తిప్పలు బాపిన అప్పయ్య మంత్రియు అచల గురులు. మెప్పైన బోధల తిప్పలు బాపిన అప్పయ్య మంత్రియు అచల గురులు. పరశురామ సీతారామ స్వామి ప్రభులు నరసింహ యోగి గురువర్యులకును జయ మంగళం నిత్య శుభమంగళం జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. కంద కందార్థముల నందించి బృందముకు రంది పాపిన కృష్ణ ప్రభువునకును. కంద కందార్థముల నందించి బృందముకు రంది బాపిన కృష్ణ ప్రభువునకును. పలుకులా కందనిది పరబయలు ఇది అని పలికిన ఫీల్కాన లక్ష్మణునకు జయ మంగళం నిత్య శుభమంగళం జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. ఫీల్కాన లక్ష్మణుల ప్రియ శిష్యవర్యుండు అవధూతయని పేరావనియందు. ఫీల్కాన లక్ష్మణుల ప్రియ శిష్యవర్యుండు అవధూతయని పేరావనియందు. పాఠాలు నేర్పించి పీఠాలు ఏర్పరచి శంఖ బాపిన వెంకటేశ్వర
పరమేశ్వరవదూతకు. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. బట్టబయలున ఎరుక పుట్టనే లేదని బాలాజీ సింగు ఈ కీలు తెలిపే. బట్టబయలున ఎరుక పుట్టనే లేదని బాలాజీ సింగు ఈ కీలు తెలిపే. మూలమూలినట్టు ఎరుకేమి లేదని తెలియజెప్పిన మునిరత్నమార్యులకును. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. నరస్వప్నము వంటి సురస్వప్నమిది అని పరిపూర్ణదర్శినిని ప్రకటపరచి. నరస్వప్నము వంటి సురస్వప్నమిది అని పరిపూర్ణదర్శినిని ప్రకటపరచి. సహజాచల రాజయోగి సద్గురు కృపచ సాంప్రదాయక గురుల సరసన జేరే. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. నిష్కల్మషానంద నిజ గురుని శిష్యుండు లింగమూర్తి లిపిని పొందుపరచి. నిష్కల్మషానంద నిజ గురుని శిష్యుండు లింగమూర్తి లిపిని పొందుపరచి. కార్వేటి నగరము పురవాసుడైనట్టి పూజారి వెంకటేశునకంకితం విధి. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. జై సద్గురు ప్రభు మహారాజ్ కి జై. జై గురుదేవాడి. శ్రోతలందరి తరఫున వెంకటేశ్వర గురువు గారికి ధన్యవాదాలు చెప్తూ శాంతి మంత్రం. పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతి పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతి. ఓం తత్సత్. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. అశరీరం సర్వదా అస్తి శరీరం రహితం సదా. అయమేవ సద్యో ముక్తిః అన్యథా భ్రమకారణం